Hi students, welcome to my YouTube channel. In this video, we representation of the sets or Venn diagrams. మనకి ఈ సెట్స్ని ఏం చేస్తున్నాం అంటే డయాగ్రామ్స్ రూపంలో చిత్రాల రూపంలో మామూలుగా స్టాటిస్టిక్స్లోనేమో బార్ గ్రాఫ్ అని పై గ్రాఫ్ అని పిక్టోగ్రాఫ్ అని పాలిగాన్స్ అని నేర్చుకున్నాం. మరి ఇక్కడనేమో మనము వెన్ డయాగ్రామ్ ద్వారా సెట్స్ని చూపించడం జరుగుతుంది. అలాగే సెట్స్ యొక్క ఆపరేషన్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇక్కడ 3 ఉంటాయి. మరి ఆ 3 యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ను కూడా మనం ఈ వెన్ డయాగ్రామ్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యూనివర్సల్ సెట్. సెట్ అంటేనేమో వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. సో సెట్స్లో కూడా మనకు ఎంటీ సెట్ వచ్చింది, సింగిల్టన్ సెట్ వచ్చింది, అలాగే ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్స్ గురించి నేర్చుకుంటాం. మరి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఈ సెట్స్లో కూడా యూనివర్సల్ సెట్. ఏ సెట్ దట్ కంటైన్స్ all sets in a given context is called the universal set and is denoted by mu. మనం ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు లేదా ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడేటప్పుడు దాని లోపల ఉన్నటువంటి బిగ్గెస్ట్ సెట్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ సెట్. రిమైనింగ్ సెట్స్ అన్నీ కూడా ఏమైతే దానికి సబ్సెట్స్ అవుతాయి. ఏ సెట్ దట్ కంటైన్స్ ఆల్ సెట్స్ ఇన్ ఏ గివెన్ కాంటెక్స్ట్ ఈజ్ కాల్డ్ ద యూనివర్సల్ సెట్ డినోటెడ్ బై mu అని రాస్తాం. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3. బి ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 5, 6. సి ఈజ్ ద ఎలిమెంట్స్ 1, 4, 5, 7. మరి ఇక్కడ ఏబిసి అనే 3 సెట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎలిమెంట్స్తో పాటు ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉండవచ్చు, లేదా మినిమం ఈ ఎలిమెంట్స్ అన్న ఉంటాయి. ఉన్నటువంటి సెట్ని ఏమంటే యూనివర్సల్ సెట్ అని అంటాం. ఓకే, మరి రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ చూపించడానికి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ సెట్స్. చూడండి ఒకసారి, సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ సెట్స్. సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ని యూజ్ చేయడం జరిగింది. దీస్ క్లోజ్డ్ ఫిగర్స్ ఆర్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ 1880 బై జాన్ వెన్ అనే ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్. జాన్ వెన్ అనేటువంటి ఇంగ్లీష్ సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా 1880 ఇయర్లో కూడా ఈ ఫిగర్స్ని యూజ్ చేయడం జరిగింది. దీస్ ఫిగర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ బై లియోనార్డ్ యూలర్. మరి ఇతను కూడా యూజ్ చేయడం జరిగింది. ద గ్రేట్ స్విస్ మ్యాథమెటిషియన్. ఇంతకుముందేమో ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్, దిస్ ఈజ్ ద స్విస్ మ్యాథమెటిషియన్. దీస్ 2 persons ఆర్ యూజ్డ్ దిస్ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ యూజ్డ్ టు రిప్రజెంట్ సెట్స్. సో దీస్ క్లోజ్డ్ ఫిగర్స్ ఆర్ కాల్డ్ వెన్ యూలర్ డయాగ్రామ్స్. దీన్ని వెన్ డయాగ్రామ్స్ అంటాం. ఈ ఇద్దరు పేరు మీద దీనికి వచ్చింది వెన్ యూలర్ డయాగ్రామ్స్ని మనం వెన్ డయాగ్రామ్స్ అని అంటాం. మరి ఏ విధంగా చూపించాలి వెన్ డయాగ్రామ్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ ఈజ్ యూజువల్లీ represented by rectangular to show in the form of figure and right mu right side above corner of the rectangle. చూడండి ఒకసారి, ఈ విధంగా యూనివర్సల్ సెట్ చూపించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోవాలి, రెక్టాంగిల్ షేప్ తీసుకోవాలి. ఈ రెక్టాంగిల్ యొక్క అబవ్ కార్నర్లో కూడా mu అనే సింబల్ని యూజ్ రాయాలి. నెక్స్ట్ వన్, ఎనీ క్లోజ్డ్ ఫిగర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ సెట్. మరి రెక్టాంగిల్ షేప్లో ఏమో యూనివర్సల్ సెట్ రాసుకుంటే రిమైనింగ్ సెట్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే ఎనీ క్లోజ్డ్ ఫిగర్ ఏదైనా తీసుకోవచ్చు, మరి సెట్స్ రాస్తాం. అయితే మనం కొన్ని ఏం చేస్తామంటే పర్టికులర్గా కొన్ని షేప్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. సర్కిల్ షేప్ కానీ, లేదంటే ఓవల్ షేప్ కానీ, లేదంటే సమ్ టైమ్స్ మాత్రమే ట్రయాంగిల్ షేప్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ 4 టైప్స్లో మనం సెట్స్ తీసుకుంటాం. ఆ సెట్స్ లోపల మనం ఎలిమెంట్స్ రాయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇప్పుడు వెన్ డయాగ్రామ్ ఆఫ్ బి సబ్సెట్ ఏ. ఫస్ట్ది ఇక్కడ మనం ఈ చాప్టర్లో మనం నేర్చుకున్నటువంటి కొన్ని నేర్చుకుంటాం. దానిలో ఫస్ట్ది ఏంటంటే బి సబ్సెట్ ఏ. బి సబ్సెట్ ఏ మీన్స్ ఆల్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు బి ఏ. బిలో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ కూడా ఏం కావాలి, బిలాంగ్స్ టు ఏ అవుతున్నాయి. సో దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ రెక్టాంగులర్ మ్యూ రాసుకుంటాం. ఫస్ట్ బి సర్కిల్ లోపల ఏ సర్కిల్. ఇక్కడ బిలో ఉన్నటువంటి ఈచ్ ఎలిమెంట్ కూడా ఏలో ఉంది కాబట్టి బి ఈజ్ ఇన్నర్ సైడ్, ఏ ఈజ్ అవుటర్ సైడ్. చూడండి ఒక్కసారి, బి ఏ ఈ విధంగా రాస్తాం. దిస్ ఇస్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ బి సబ్సెట్ ఏ. నెక్స్ట్ వన్, ఏ యూనియన్ బి. సేమ్, ఏలో ఎలిమెంట్స్ ఉండాలి, బిలోని ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ అన్ని కలిపి రాసినట్టయితే ఏ యూనియన్ బి అని రాస్తాం. మ్యూ చూడండి ఈ విధంగా రాస్తాం, ఏ బి. ఈ విధంగా చూపించినట్టయితే ఈ కలర్ వేసినటువంటి షేడెడ్ ప్రాంతాన్ని ఏమంటాం అంటే ఏ యూనియన్ బి అని రాస్తాం. నెక్స్ట్ వన్, వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ చూడండి ఒకసారి 2 సర్కిల్స్ తీసుకున్నాం, 2 సెట్స్ తీసుకున్నాం, ఏ అండ్ బి. కామన్ ప్లేస్, ఈ కామన్ ప్లేస్ని ఏమంటాం అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. చూడండి ఎల్లో కలర్ ఉన్నటువంటిది ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, మొత్తం పార్ట్కి ఏ అండ్ బిలో ఉన్నటువంటి అన్ని కలర్ వేసినట్టయితే మొత్తం పార్ట్నేమో మనం ఏ యూనియన్ బి అంటాము. చూడండి ఇక్కడ గీస్తున్నా, ఈ విధంగా మనం
మొత్తం పార్ట్ కలర్ వేస్తేనేమో ఏ యూనియన్ బి, ఓన్లీ కామన్ స్పేస్కి మాత్రమే షేడెడ్ చేసినట్టయితే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. నెక్స్ట్ ఇది ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. చూడండి ఒక్కసారి, మరి ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ కలర్ షేడెడ్ చేసినటువంటి ప్రాంతం ఏం దొరుకుతుందంటే ఏ అండ్ మైనస్ బి. మొత్తం మేము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ అవుతుంది బ్లాక్ కలర్తో గీసినటువంటిది. దీనిలోకెళ్ళి ఏం చేస్తున్నాం అంటే బిని మైనస్ చేస్తున్నాం, రిమైనింగ్ ప్రాంతాన్ని ఏ మైనస్ బి తీసుకుంటాం. అలాగే బి మైనస్ ఏ చూడండి ఒకసారి, ఇక్కడ కూడా ఏబి అండ్ టూ సెట్స్, దిస్ వన్ ఈజ్ ద బి మైనస్ ఏ. షేడెడ్ రీజియన్ ఈజ్ కాల్డ్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి చూసినాం, బి మైనస్ ఏ కూడా చూడడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ఇన్ ద వెన్ డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద క్వశ్చన్ సాల్వేషన్ by these methods. Thank you students. Like, share and subscribe my YouTube channel.